వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ముఖ్యంగా వరి సాగులో మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, వరిలో మంచి దిగుబడి సాధించాలంటే ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది ముఖ్యంగా వీడియోలో చూద్దాం. సో వరిలో జనరల్గా సాధారణంగా రైతులు యూరియా, డిఏపి, పొటాషు ఇవి మాత్రమే వేస్తారు. ఏదైనా గంట మందు అనేది ఒకటి వేస్తారు. అంతేగాని వేరే ఏ ఇతర ఎరువులు కూడా దాదాపు సాధ్యమైనంత వరకు 90% వేయరు. కాబట్టి కంపల్సరీగా వరిలో ఎరువులు వేసేటప్పుడు యూరియా, డిఏపి, పొటాష్ కాకుండా అన్ని రకాల పోషక పదార్థాలు వరికి అందించినప్పుడే మీరు అనుకున్న దిగుబడి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలు పూర్తిగా లాస్ట్ వరకు చూసి పూర్తిగా ఈ వీడియోలో చెప్పిన విషయాలు అనుసరించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు అడుగుతున్నారు వరిలో మనకు ఎటువంటి ఎరువులు వేయాలనేది. పర్సనల్గా నంబర్కు వాట్సాప్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి వీడియో తీయాలి వరి రైతుల కొరకని ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో ముఖ్యంగా వరి రైతులు కంపల్సరీగా మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దాదాపు ఇప్పుడు చాలామంది రైతులు నాట్లు వేసి ఉంటారు. 15 నుండి 20 రోజుల ఏజ్ వచ్చి ఉంటుంది. కొందరికి 1 మంత్ అయి ఉంటుంది. కొందరు ఇంకా కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు. సో కాబట్టి ఒక 3 దశల్లో ఎటువంటి ఎరువుల యాజమాన్యం పాటించాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు నాటు వేసిన తర్వాత 15 నుండి 20 రోజుల దశలో మనకు పిలకలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పిలకలు ఎక్కువగా వస్తాయో అప్పుడే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 నుండి 20 రోజుల దశలో వేసే ఎరువులు చూసినట్లయితే కంపల్సరీగా ఒక ఎకరాన ఒక యూరియా బ్యాగు కంపల్సరీగా వేయాలి 50 కిలోలు, ఒక డిఏబి బ్యాగు డిఏపి ఒకటి, ఈ 2 కంపల్సరీగా ఆ దశలో వేయాల్సి ఉంటుంది 20 రోజుల దశలో. దాంతోపాటు ఒక 10 కేజీల మైక్రో న్యూట్రియంట్స్ అనేది వేయాల్సి ఉంటుంది. అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్న మైక్రో న్యూట్రియంట్స్. సో ఆ విధంగా మీరు మైక్రో న్యూట్రియంట్స్ ఆ గంట మంది అనేది వేస్తారు. అది మీరు వేసినా వేయకున్నా కంపల్సరీగా ఆ ఎరువులతో పాటు మీరు డిఏపి యూరియా వేస్తారు కదా, ఆ ఎరువులతో పాటు డిఏపి యూరియా వేసిన ఎరువులు మీ వరి పంట బాగా సరిగా తీసుకోవాలి ఎరువులను అన్న ఇంతకుముందు మీ మట్టిలో సాయిల్లో ఉన్న ఎరువులను తీసుకోవాలన్నా మనకు పిలకలు ఎక్కువగా రావాలన్నా కంపల్సరీగా మీరు హ్యూమిక్ యాసిడ్ తర్వాత సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇవి 2 కంపల్సరీగా వాడండి. చాలామంది రైతులకు ఈ కూరగాయల పంటల్లో కూడా చెప్తున్నా ఇవి వాడమని. ఈ వరిలో కూడా వీటి యొక్క రిజల్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ అనేది వాడాలి, సీవిడ్ అనేది వాడాలి. ఈ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ గురించి సపరేట్ వీడియోలు కూడా చేయడం జరిగింది. లాస్ట్లో నేను లింక్ ఇస్తా, ఆ వీడియోలు చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. హ్యూమిక్ యాసిడ్ ఒక ఎకరాన 1 కేజీ, 3 కేజీలు ఒక ఎకరాన సీవిడ్ ఇవి కంపల్సరీగా ఈ డిఏపి బస్తా 50 కిలోలు, యూరియా 50 కిలోలతో కలిపి మీరు వేసుకోండి. 20 రోజుల వరకు, 20 రోజుల లోపు 15 రోజుల నుండి 20 రోజుల మధ్యలోనే వేసుకోవాలి. కరెక్ట్ ఆ టైంలో కనుక వేసుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్గా పిలకలు అనేది రావడం జరుగుతుంది. లేదు ఇంకేదైనా మీకు ఇంకా డౌట్ ఉంటే 2 ఎకరాలు ఉంటే ఒక ఎకరంలో నేను చెప్పిన విధంగా చూడండి, ఇంకో ఎకరంలో మీ సొంతగా చేయండి. మీకు డిఫరెంట్ అనేది ఒక వారం 10 రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 కిలో హ్యూమిక్ యాసిడ్, 3 కేజీల సీవిడ్ అనేది ఒక ఎకరాన వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కంపల్సరీగా మీరు ఫస్ట్ ఒక 20 రోజుల దశలో నేను చెప్పిన తప్పకుండా మీరు వేసినట్లయితే కంపల్సరీగా మీకు వారం రోజుల్లో డిఫరెంట్ అనేది కనబడుతుంది. కాబట్టి ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది మనకు నెగిటివ్ ఛార్జ్, మైనస్ ఛార్జ్ ఉంటుంది. మనకు వేరు వ్యవస్థ కూడా మైనస్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే హ్యూమిక్ యాసిడ్ వేస్తామో వేరు దగ్గర మైనస్ ఛార్జ్ నెగిటివ్ పెరిగి ఈ మనం వేసే డిఏపి యూరియా ఎరువులు అన్ని పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి. ఆ వాటిని ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నది ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఉన్న నెగిటివ్ ఛార్జ్ వేరే దగ్గర కంటే హ్యూమిక్ యాసిడ్ కలపడం వల్ల ఇంకా అది పెరిగి ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ తీసుకోవడం వల్ల ఈ డిఏపి యూరియాను మొత్తం పూర్తిగా వేసిన అన్ని కంప్లీట్గా మొక్కకు ఉపయోగపడే విధంగా తీసుకునే విధంగా హ్యూమిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. సీవిడ్ అనేది అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. యూరియా, డిఏపి, పొటాషు, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, జింకు, తర్వాత ఎమైనో యాసిడ్స్, విటమిన్స్, హార్మోన్స్ అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నదే సీవిడ్. ఇవి కనుక మీరు వాడినట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత వచ్చేసి మనకు 45 దాదాపు 45 అంటే ఒక్కొక్క వరి రకం ఏజ్ ఒక్కొక్క వెరైటీ ఆధారంగా ఉంటుంది. 45 నుండి 50 రోజులు అంటే ఒక 20 నుండి 25 రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా అప్పుడు మీరు వేయాల్సింది కంపల్సరీగా ఫస్ట్ స్టార్టింగ్లో డిఏపి వేస్తారు. తర్వాత కూడా 45 రోజుల దశలో కూడా 50 కిలోల బ్యాగ్ కాకుండా 20 నుండి 25 కేజీల కంపల్సరీగా డిఏపి అనేది వేసుకోండి. కంపల్సరీగా ఒక 20 నుండి 25 కేజీల యూరియా అనేది వేసుకోండి. ఈ టైంలో మనకి 45 రోజుల దశలో కంపల్సరీగా ఒక 25 కిలోల మెగ్నీషియం సల్ఫేటు, తర్వాత జింక్ సల్ఫేట్ ఒక 10 కేజీలు, తర్వాత ఫెర్రస్ సల్ఫేట్ ఒక 5 నుండి 10 కేజీలు ఇవి కూడా కంపల్సరీగా మీరు యాడ్ చేయండి ఈ 45 రోజుల టైంలో. అప్పుడైతే మీకు మెగ్నీషియం వల్ల ఫోటోసింథసిస్ పెరిగి కిరణజన్య సంయోగ క్రియ జరిగి గ్రీనిష్గా మొక్కలు క్రాప్ రావడము, తర్వాత ఈ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా పెరగడము, జింక్ డెఫిషియన్సీ లేకుండా మీ పంట ఆరోగ్యంగా పెరగడము అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ దశలో ఇవ్వండి. వీటితో పాటు మరొకసారి నెక్స్ట్ రెండవసారి 1 కేజీ
సీవిడ్ 1 kg హ్యూమిక్ యాసిడ్ వేయండి. ఇప్పుడు సీవిడ్ ఎక్కువ అవసరం లేదు. ఇది రెండవ దశ, అంటే దాదాపు రెండో దఫా ఎరువులు 45-50 రోజులు ఈ దశలో. నెక్స్ట్ మూడవ దశ ఎప్పుడైతే మనకు ఇక గింజలు ఏర్పడితేవో పాలు పోసుకునే దశ, ఆ టైంలో ఒక కటింగ్ ఒక 20 days ఆ ముందు మీ వరి వెరైటీని బట్టి వాటి యొక్క ఏజ్ని బట్టి ఆ దశలో ఒక 20 రోజుల మధ్యలో గ్యాప్ వస్తుంది. అప్పుడు మనము లాస్ట్ మూడవ దఫా ఎరువులు అంటే కంపల్సరీగా అప్పుడు మీరు ఆ టైంలో కూడా మీకు గింజలు ఆగాలి, మంచి సైజు రావాలి, బాగా రావాలంటే కంపల్సరీగా డిఏపి అనేది అందివ్వాలి. కానీ ఫస్ట్ వేసినట్లు ఒక 50 కిలోలు కాకుండా ఒక 25 కిలోల డిఏపి అనేది కంపల్సరీగా వేయండి. 25 kg డిఏపి అనేది ఆ టైంలో ఇవ్వండి. దాంతోపాటు 50 కిలోల పొటాష్ అనేది ఇవ్వాలి అప్పుడు కంపల్సరీగా. ఇంకా మూడో దశలో 50 కిలోల పొటాష్ కంటే ముందు మీరు ఈ 45 రోజుల టైంలో ఒక 25 కిలోల పొటాష్, తర్వాత ఆ మూడవ దశలో ఒక 25 కిలోల పొటాష్ అనేది ఇస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా మూడవ దశలో కూడా కంపల్సరీగా పొటాష్ అనేది మీరు ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ టైంలో కంపల్సరీగా మీరు కాల్షియం నైట్రేట్ కూడా ఒక 20 kg ఇచ్చుకోండి. కాల్షియం నైట్రేట్ మూడవ దశలో ఇచ్చుకుంటే మీకు గింజ ఏర్పడేటప్పుడు మంచి నాణ్యమైన మంచి బరువు గల గింజలు కంకిలో ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా జనరల్గా రైతులు ఇవి వాడరు. కాల్షియం నైట్రేట్ కూడా వాడండి. ఈ దశలో మరలా హ్యూమిక్ యాసిడ్ అనేది 1 కిలో, తర్వాత సీవిడ్ అనేది 1 కిలో 1 ఎకరాన వాడాల్సి ఉంటుంది. అంటే 3 దశలలో ఫస్ట్ ఏమో హ్యూమిక్ యాసిడ్ కిలో, సీవిడ్ 3 kg, తర్వాత 2 దశల్లో హ్యూమిక్ యాసిడ్ 1, సీవిడ్ ఒక్కొక్కటి ఎకరాన 1 kg చొప్పున మీరు వాడాలి. ఇవి పౌడర్ రూపంలో ఉంటాయి హ్యూమిక్ యాసిడ్, సీవిడ్. వీటిని మీరు యూరియా, డిఏపి, పొటాష్ వీటిలో కలుపుకొని ఈజీగా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. యూరియా, డిఏపి ఎప్పుడైతే వేస్తారో అప్పుడు ఈ వీటిని కూడా అందులో కలుపుకొని మీరు వాడినట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ వీటి ధరలు కూడా చాలా తక్కువ. హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే మీకు 200 రూపాయల కిలో దొరికే అవకాశం ఉంటుంది. సీవిడ్ అనేది 300 రూపీస్ కేజీ దొరికే అవకాశం ఉంటుంది. మీకు లోకల్లో ఒకవేళ ఈ రేట్ కంటే తక్కువ దొరికితే తీసుకోండి. లేదు అంటే ఈ వీడియోలో నంబర్స్ ఇస్తా, కంపల్సరీగా ఆ నంబర్స్కి కాల్ చేసి హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ అనేది మీరు తెప్పించుకోండి. మీకు కంపల్సరీగా ఇవి వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. వీటితో పాటు నేను చెప్పిన కంపల్సరీ తూచా తప్పకుండా వాడాలి. మెగ్నీషియం సల్ఫేట్ చెప్పిన, జింక్ సల్ఫేట్ చెప్పిన, ఐరన్ ఫెర్రస్ సల్ఫేట్ చెప్పిన, తర్వాత వచ్చేసి కాల్షియం నైట్రేట్ చెప్పిన, ఇవి కూడా ఎరువులు కంపల్సరీగా మీరు ఈ యూరియా, డిఏపి, పొటాష్తో వాడండి. ఇటువంటి జాగ్రత్తలు మీరు కనుక మీ వరి పంటలో నేను చెప్పిన జాగ్రత్తగా ఈ ఎరువులు కనుక స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి, మీరు అనుకున్న దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల ఎవరైతే రైతులు ఈ వరి పొలాలు సాగు చేస్తున్నారో మీ వరి పొలానికి వారికి చాలా డిఫరెంట్ అనేది మీకు ఈజీగా కనబడుతుంది. దిగుబడిలో కూడా తేడా అనేది కనబడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీరు వీలైతే ఒక సాఫ్ ఫంగిసైడ్, ఏదైనా ఒక ఫంగిసైడ్ కూడా 1-2 సార్లు స్టార్టింగ్ స్ప్రే చేయండి. తర్వాత గింజ ఏర్పడే దశలో కంపల్సరీగా అమిస్టార్ టాప్ కానీ, నాటివో కానీ ఏదైనా ఒక మంచి కాస్ట్లీ ఫంగిసైడ్ స్ప్రే చేస్తే గింజ క్వాలిటీ ఏదైనా ఒక తెగుళ్ళు రాకుండా మంచి మీకు ఈల్డింగ్ ఫైనల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకు వరి సాగులో చాలామంది అడుగుతుంటారు హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ ఏ విధంగా ఉపయోగించాలనేది, తర్వాత ఎరువులు ఏ విధంగా ఇవ్వాలనేది. ఈ విధంగా నేను చెప్పిన ఎరువులు కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే కింద కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకా ఏ వీడియోలు దేనిపైన చేయాలనేది కూడా కింద కామెంట్ బాక్స్లో అడగండి. కొత్త వారు మన ఛానల్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాట్సాప్, ఫేస్బుక్లలో కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వరికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కంపల్సరీగా మీరు కామెంట్లో కానీ మీరు లేదు డిస్క్రిప్షన్లో వీలైతే నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, దానికి కానీ మీరు వాట్సాప్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. సో ఇది ఈ వరికి సంబంధించిన సాగు వివరాలు. వరి చాలా కానీ టైం ప్రకారం చేయాలి. ఇందులో పెద్ద ఇది అవసరం లేదు, కానీ టైం ప్రకారం మనం ఎరువులు అనేది కరెక్ట్ వేసుకుంటే ఈ అన్ని రకాల ఎరువులు కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశము ఉంటుంది. సో ఇది ఈ వీడియో ఇచ్చిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.